వెల్కమ్ టు టీపీకే విజన్. నేను ఈ వీడియోలో పొజిషన్ నెంబర్ సిస్టమ్ గురించి డీటెయిల్ గా చెప్తాను. బిఫోర్ దట్ ఒకసారి మనం నెంబర్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. వాట్ ఈస్ నెంబర్ సిస్టమ్? నెంబర్ సిస్టమ్ ఈజ్ ఏ సిస్టమాటిక్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ ద నెంబర్స్ బై యూజింగ్ డిజిట్స్ ఆర్ సింబల్స్ అండ్ రూల్స్. Number system is classified into two types. One is positional number system and the other one is non-positional number system. Positional number system is a number system where the digits values will change based on their positions. Whereas non-positional number system is a number system where the digits values will not change based on their positions. Positional number system లో digit యొక్క వాల్యూ అనేది డిటర్మైన్ చేసేది ఈ త్రీ థింగ్స్: డిజిట్, పొజిషన్ ఆఫ్ ది డిజిట్, నెక్స్ట్ బేస్ ఆఫ్ ది నెంబర్ సిస్టమ్. సో వాట్ ఈస్ బేస్? బేస్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ బేస్ ఆర్ రాడిక్స్. బేస్ లేదా రాడిక్స్ అంటే ఏంటి చూద్దాం. ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద నెంబర్ సిస్టమ్. బేస్ అంటే మీనింగ్ ఏంటిది? ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుందాం. బేస్ 10 అనేది చూద్దాం ఒకసారి. బేస్ 10 లో మనకి 0 to 9 వరకు ఉన్నాయి. అంటే ఏంటి? దీంట్లో ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10. టోటల్ గా 10 నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డిజిట్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే బేస్ 2 తీసుకుంటే దీంట్లో 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. అందులో ఫస్ట్ డిజిట్ 0 అండ్ సెకండ్ డిజిట్ 1. ఈ రెండు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ బేస్ 8 నెంబర్ సిస్టమ్ తీసుకుంటే ఇందులో 8 డిజిట్స్ ఉంటాయి. ఎందుకు? ఇది బేస్ 8 నెంబర్ సిస్టమ్ కాబట్టి. ఇందులో 0 1 2 3 4 5 6 7 ఇలా 7 వరకు ఉంటాయి. సో రూల్ ఏంటి చూడండి, ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ సింగిల్ డిజిట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 less than the value of the base. మనం ఏ బేస్ అయితే తీసుకుంటామో ఆ బేస్ తీసుకున్నప్పుడు బేస్ 8 తీసుకోండి. ఇక్కడ ఇందులో లాస్ట్ మాక్సిమం వాల్యూ ఎంత చెప్పండి? 7. అంటే ఇది 1 less than the base. నెక్స్ట్ బేస్ 10 తీసుకోండి, మాక్సిమం వాల్యూ ఏంటి చెప్పండి? 9, which is 1 less than the base. అంటే 10 కంటే ఒకటి తక్కువగా ఉండాలి. ఇలా నెక్స్ట్ మాక్సిమం వాల్యూ ఇన్ ద బేస్ 2 is what? 1. సో ఇక్కడ బేస్ 2 అనే నెంబర్ సిస్టమ్ లో మాక్సిమం వాల్యూ అనేది 1 అయింది. అండ్ బేస్ 10 లో మాక్సిమం వాల్యూ ఏంటంటే 9 అండ్ బేస్ 8 లో మాక్సిమం వాల్యూ ఏంటంటే 7. ఇలా ఈ రెండు మ్యాచ్ మనకు అర్థం అవ్వాలి. బేస్ ఆర్ రాడిక్స్ అండ్ మాక్సిమం వాల్యూ ఇన్ ద నెంబర్ సిస్టమ్. పొజిషనల్ నెంబర్ సిస్టమ్ లో ఎక్కువగా యూజ్ చేసే నెంబర్ సిస్టమ్స్ ఏంటి అని అంటే బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. చూడండి ఇక్కడ బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్ ఈ విధంగా 4 నెంబర్ సిస్టమ్స్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనం వాట్ ఈస్ బైనరీ నెంబర్ సిస్టమ్ అండ్ హౌ వీ కెన్ పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్ ఆఫ్ ది బైనరీ నెంబర్ సిస్టమ్ అనేది మనం తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఒకసారి మనం క్లారిటీగా విందాం. ప్రతి నెంబర్ సిస్టమ్ కి బేస్ ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ సిస్టమ్ కి బేస్ 2, బైనరీ నెంబర్ సిస్టమ్ కి బేస్ 2 అని ఉంటుంది. నెక్స్ట్ బేస్ 8, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ కి బేస్ ఏంటంటే బేస్ 8. నెక్స్ట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ కి బేస్ ఏంటి? బేస్ 10. నెక్స్ట్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ బేస్ ఏంటంటే బేస్ 16. సో బేస్ 16 ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఓవరాల్ గా మనకి 4 కామన్లీ యూజ్డ్ నెంబర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా. బైనరీ నెంబర్ సిస్టమ్ లో బేస్ 2 అని చెప్తున్నాం మనం. బేస్ 2 అంటే ఏంటిది? ఇందులో ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ లో బేస్ 8 అంటున్నాం. ఇందులో మనకి 8 డిజిట్స్ ఉంటాయి. నెక్స్ట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో బేస్ 10 అంటున్నాం. ఇందులో మనకి 10 డిజిట్స్ ఉంటాయి. ఫైనల్ గా హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్, ఇది బేస్ 16 నెంబర్ సిస్టమ్. ఇందులో 16 ఇండివిజువల్ డిజిట్స్ ఉంటాయి. ఈ 4 నెంబర్ సిస్టమ్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ బైనరీ నెంబర్ సిస్టమ్. ఇట్ ఈస్ ఎ పొజిషనల్ నెంబర్ సిస్టమ్. ఇన్ దిస్ వి హావ్ ఓన్లీ 2 డిజిట్స్, ఒకటి 0 ఇంకొకటి 1. నెక్స్ట్ ఇది బేస్ నెంబర్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నాం? ఇందులో ఓన్లీ 2 డిజిట్స్ మాత్రం ఉంటాయి కాబట్టి ఇది బేస్ నెంబర్ సిస్టమ్. అండ్ ఇందులో ఉండే మాక్సిమం వాల్యూ ఎంత అంటే 1. ఎందుకు అంటే బేస్ 2 అన్నామంటే ఆ బేస్ యొక్క వాల్యూకి 1 వాల్యూ తక్కువ ఉండాలి, లాస్ట్ వాల్యూ అనేది లేదా మాక్సిమం వాల్యూ అనేది. నెక్స్ట్ ఈచ్ పొజిషన్ ఆఫ్ ది డిజిట్ రిప్రజెంట్స్ ఏ స్పెసిఫిక్ పవర్ ఆఫ్ ది బేస్ 2. అంటే ఇందులో ఉంటే ప్రతి డిజిట్ అనేది ఒక బేస్ 2 యొక్క పవర్ గా చూపిస్తాం మనం. సో ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ చూడండి 1 1 0 1. ఇది ఎలా రాస్తామంటే ఫస్ట్ 1 రాయండి, కొంచెం గ్యాప్ ఇచ్చి 1 రాయండి, నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. సో మనం ఇక్కడ బేస్ 2 పవర్స్ రాసుకుంటూ రావాలి మనం. చూడండి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. సో ప్రతి డిజిట్ యొక్క పొజిషన్ ని మనం 2 పవర్ సంథింగ్ తోని మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ 2 పవర్ రైట్ సైడ్ నుంచి రావాలి. 2 పవర్ 0 ప్లస్ ప్లస్ ప్లస్. సో 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ 0, నెక్స్ట్ 0 ఇంటూ 2 పవర్ 1, నెక్స్ట్ 1 ఇంటూ 2 పవర్ 2, నెక్స్ట్ 1 ఇంటూ 2 పవర్ 3. ఒకసారి ఈ వాల్యూ చూడండి. 2 పవర్ 3 అంటే ఏంటిది?
2 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం. సో 8 వస్తుంది. 8 into 1 8. నెక్స్ట్ 2 power 2 అంటే మీనింగ్ ఏంటి? 2 ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 into 2 4. నెక్స్ట్ 4 into 1 4 అవుతుంది. తర్వాత 2 power 1 into 0 చేయాలి. బట్ ఇక్కడ 0 అంటే సంథింగ్ ఆల్వేస్ 0 కాబట్టి నేను 0 రాస్తున్నాను. నెక్స్ట్ 2 power 0. 2 power 0 అంటే మీనింగ్ ఏంటంటే 1. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 2 power 0 అంటే ఆల్వేస్ 1 మీన్స్ సంథింగ్ పవర్ 0 ఉంటే ఎప్పటికైనా అది 1 అని అర్థం చేసుకోండి. సంథింగ్ పవర్ 0 లేదా 2 power 0, 3 power 0, 4 power 0 ఇలా సంథింగ్ పవర్ 0 ఉంటే అది ఆల్వేస్ 1. సో 2 power 0 అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ 1. 1 into 1 1 అవుతుంది. నెక్స్ట్ 8 plus 4 12, 12 plus 1 13. సో టోటల్ గా ఈ ఆన్సర్ దీని యొక్క వాల్యూ ఏంటంటే 13. అంటే మన భాషలో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే నెంబర్ సిస్టమ్ లో ఇది 13 అని మీనింగ్. సో మనం దీన్ని ఇలా రాయొచ్చు. సో మనం యూజ్ చేసేది రెగ్యులర్ గా బేస్ 10 నెంబర్ సిస్టమ్ కాబట్టి నేను 13 బేస్ 10 అని రాస్తున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అది 1101 రాసిన తర్వాత మీరు 2 అని ఎందుకు రాశారు అండ్ 13 రాసిన తర్వాత 10 అని ఎందుకు రాశారు? 1101 రాసిన తర్వాత నేను 2 అని ఎందుకు రాశానంటే ఇది బేస్ 2 నెంబర్ సిస్టమ్ లోని నెంబర్ అని చెప్పడం కోసం. నెక్స్ట్ 13 రాసిన తర్వాత బేస్ 10 అని రాశాను. అంటే 10 అది ఎందుకు రాశానంటే ఇది బేస్ 10 లో ఉన్నటువంటి ఒక నెంబర్ అని చెప్పడం కోసం. అంటే ఇన్ ఆర్డర్ టు స్పెసిఫై విచ్ నెంబర్ సిస్టమ్ వీఆర్ రిఫరింగ్ అని చెప్పడానికి తప్పకుండా మనం బేస్ ని మెన్షన్ చేయాలి. బేస్ అనేది చెప్పాలి. హియర్ ఐ కెన్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ బేస్ 2 నెంబర్ సిస్టమ్. 1110 బేస్ 2 అన్నది 1110. సో ఇది ఎలా చేయాలి చూడండి. 1 1 1 0 లాస్ట్ నుంచి రావాలి. 2 power 0 ప్లస్ 2 power 1 ప్లస్ 2 power 2 ప్లస్ 2 power 3. సో వాల్యూ ఏంటి? 2 power 3 అంటే ఏం చెప్పండి? 8. 8 into 1. 2 power 3 అంటే మీనింగ్ ఏంటంటే 2 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం అని అర్థం. సో 2 power 3 అంటే మీనింగ్ ఏంటి? 8. 8 into 1 8. నెక్స్ట్ 2 power 2 అంటే మీనింగ్ ఏంటి? 2 power 2. 2 ని 2 టైమ్స్ మల్టిప్లై చేయడం. 2 power 2 అంటే మీనింగ్ ఏంటంటే 4. 4 into 1 4. నెక్స్ట్ 2 power 1. 2 power 1 అంటే 2. 2 power 1 అంటే 2. అంటే సంథింగ్ పవర్ 1 ఉంది అనుకోండి, అది జస్ట్ మనం 2 power 1 అంటే 2 అని చెప్పాలి. 3 power 1 అంటే 3 అని చెప్పాలి. 4 power 1 అంటే 4 అని చెప్పాలి. లైక్ 2 power 1 అంటే ఏంటంటే 2. 2 into 1 2. నెక్స్ట్ 2 power 0 ఏం చెప్పాను? 2 power 0 అంటే 1. సో 1 into 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఓవరాల్ గా 8 plus 4 12 plus 2 టోటల్ గా 14. సో ఇది ఏ నెంబర్ సిస్టమ్ అని చెప్పాలంటే నేను కంపల్సరీ మెన్షన్ చేయాలి దాని యొక్క బేస్ అనేది. సో ఇక్కడ బేస్ మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది బేస్ 10 నెంబర్ సిస్టమ్ లో ఉన్న వాల్యూ 1110 కి ఈక్వల్ గా ఉండే బేస్ 10 లో నెంబర్ ఏంటంటే 14. సో 14 అంటే 1110 లేదా 1110 అంటే 14 అని అర్థం. నెక్స్ట్ మనం 2 టర్మ్స్ తెలుసుకుందాం. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇన్ బైనరీ నెంబర్ సిస్టమ్ వి యూజ్ ఓన్లీ 2 digits and those digits are 0 1. సో వీటిని ఏమనాలి? బిట్స్ అని చెప్పాలి. బిట్స్. మరి బిట్ అంటే మీనింగ్ ఏంటి? బైనరీ డిజిట్. బైనరీ డిజిట్. సో ఈ బైనరీ నుంచి బిఐ అండ్ లాస్ట్ లో టీ తీసుకుంటే మనకు వచ్చింది ఏంటంటే బిట్, బైనరీ డిజిట్. సో బైనరీ అంటే ఏంటి? బై అంటే 2. అందుకే దీంట్లో మనకి 2 రిప్రజెంట్ చేస్తాం. బైనరీ డిజిట్ లో మనం రిప్రజెంట్ చేసే రెండే నెంబర్లు ఏంటంటే ఒకటి 0, ఇంకొకటి 1. బైనరీ డిజిట్. What is the meaning of least significant bit and what is the meaning of most significant bit అని చూద్దాం. సో ఫస్ట్ తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకునే నేను 0 అండ్ 1 అనేది మనం బిట్స్ అని చెప్తున్నాం కదా. 1 1 0 0 1 1 0 1 0. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇందులో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే ఏంటి? సో దిస్ ఇస్ వాట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అండ్ దిస్ ఈస్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే దీని యొక్క వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ మీన్స్ దీని వాల్యూ అనేది తక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో దిస్ ఈస్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అండ్ దిస్ ఈస్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 1 1 1 1 0 0 1 1. సో ఇక్కడ దిస్ ఇస్ వాట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే LSB, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇక్కడ ఏంటంటే MSB, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ మనం ఏమంటామంటే షార్ట్ కట్ లో LSB అంటాం అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏమంటాం అంటే MSB అంటాం. హియర్ యూ కెన్ ఫైండ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బైనరీ నెంబర్ సిస్టమ్స్. 11 00 10 11 బేస్ 2. సో దీని మీనింగ్ ఏంటంటే ఇది బైనరీ నెంబర్ అని మనం అర్థం చేసుకోవాలి బేస్ 2 అని ఉంటే. నెక్స్ట్ 101 01 011 బేస్ 2, 10 బేస్ 2, 101 బేస్ 2,
11101 బేస్ 2. ఇది మనం 10 అని అర్థం చేసుకోవద్దు. ఇది ఏంటంటే 10 అని చదవాలి. 10 బేస్ 2, ఎందుకంటే ఇది బేస్ 2 నెంబర్ అని చెప్తున్నాం కాబట్టి. సో దీస్ ఆర్ ది సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ బైనరీ నెంబర్ సిస్టమ్. కొన్ని బైనరీ నెంబర్స్ ఇస్తున్నాం, అవి ఎలా మనం రిప్రజెంట్ చేయాలో చూద్దాం ఒకసారి. సో 11001011 బేస్ 2 అంటే ఇది బైనరీ నెంబర్. దీని యొక్క రియల్ వాల్యూ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సిన వాల్యూ ఏంటంటే చూద్దాము. ఫస్ట్ ఈ ఇచ్చిన నెంబర్స్ అన్నిటి కూడా వరుసగా రాసుకోవాలి. వరుసగా రాసుకుంటూ వెళ్దాం. సో 1 1 0 0 1 0 1 1 ఇలా మనం అన్ని వరుసగా రాసుకుంటూ వెళ్దాం. ఇక్కడ లెఫ్ట్ టు రైట్ రాసుకుంటూ వెళ్ళాలి. ప్రతి డిజిట్ ని మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. విత్ వాట్? విత్ 2. ఎందుకంటే ఇది బేస్డ్ నెంబర్ సిస్టమ్ కాబట్టి ప్రతి డిజిట్ ని మనం మల్టిప్లై చేయాలి విత్ 2. సో ఆ మల్టిప్లై చేసేటప్పుడు ఆ 2 కి మనం పవర్స్ యూజ్ చేయాలి. 2 power 0, 2 power 1, 2 power 2. ఎందుకంటే డిఫరెంట్ పొజిషన్స్ కాబట్టి ఇవన్నీ కూడా మనం పవర్స్ యూజ్ చేస్తూ రావాలి. సో 1 into 2 power 0 రైట్ సైడ్ నుంచి వస్తాం మనం, ప్లస్ 1 into 2 power 1 ప్లస్ 0 into 2 power 2 ప్లస్ 1 into 2 power 3. సో ఈ పవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంటూ వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ 0 into 2 power 4 ప్లస్ 0 into 2 power 5 ప్లస్ 1 into 2 power 6 ప్లస్ 1 into 2 power 7. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 power 7? అంటే 2 ని మనము 7 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16, 16 into 2 32, 32 into 2 64, 64 into 2 128. ఇలా మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో 128 ఇంటూ 1 కాబట్టి 128 రాసేస్తాం. నెక్స్ట్ 2 power 6. 2 power 6 అంటే మీనింగ్ ఏంటి? 64. 64 into 1 64. నెక్స్ట్ 0 into సంథింగ్ ఉంది ఇక్కడ. 2 power 5 ఉన్నప్పుడు ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇట్ ఈస్ 0. అండ్ 0 into 2 power 4 ఉంది, ఇప్పుడు 0 రాస్తున్నాను నేను. నెక్స్ట్ 2 power 3. 2 power 3 మీన్స్ 2 into 2 into 2 8. 8 into 1 8. నెక్స్ట్ 2 power 2 4. బట్ ఇక్కడ ఏముంది? 0 ఉంది కాబట్టి 0 అయిపోతుంది. నెక్స్ట్ 2 power 1 అంటే ఏంటి? 2. సో 1 into 2 కాబట్టి 2 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 1 into 2 power 0 ఉంది. 2 power 0 మీన్స్ 1. దెన్ 1 into 1 1. నెక్స్ట్ 128 ప్లస్ 64 ప్లస్ 8 ప్లస్ 2 ప్లస్ 1 ఇలా మనం వీటన్నిటిని యాడ్ చేయాలి. 128 ప్లస్ 64 100 ప్లస్ 4 132 ప్లస్ 60 192 ప్లస్ 8 200 ప్లస్ 2 202 ప్లస్ 1 203. టోటల్ గా ఇట్ ఈస్ 203. సో దీన్ని మనము మన రెగ్యులర్ యూజ్ చేసే నెంబర్ అయిపోయింది అన్నట్టు ఇది. సో ఇలా చెప్పాడు ఇక్కడ 1 1 0 0 1 0 1 1. దీని యొక్క రియల్ వాల్యూ ఏంటంటే మనం యూజ్ చేసే వాల్యూ ఏంటంటే 203 అని మీనింగ్. సో ఇది బేస్ అని రాయాలి, ఎందుకంటే మనం మన రియల్ లైఫ్ లో బేస్ అనే నెంబర్ సిస్టమ్ యూజ్ చేస్తాం. మీన్స్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ యూజ్ చేస్తాం మనము. నెక్స్ట్ మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 10101011. సో ఇది మనం ఎలా చేయాలి? ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ నెంబర్స్ రాద్దాం. డిజిట్స్ 1 0 1 0 1 0 ఫైనల్లీ 1 1. సో మనం వీటిని మల్టిప్లై చేయాలి విత్ 2, ఎందుకంటే ఇది బేస్డ్ నెంబర్ సిస్టమ్ ఉంది కాబట్టి మనకు కావాల్సిన నెంబర్ రావాలంటే, మీన్స్ మనకు యాక్చువల్ నెంబర్ రావాలంటే మనం 2 తో మల్టిప్లై చేయాలి. బట్ మల్టిప్లై చేసేటప్పుడు కంపల్సరీ పవర్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ 2 power 0 రాస్తాం. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ కి వచ్చేస్తాం మనం. నెక్స్ట్ ప్లస్ 1 into 2 power 1 ప్లస్ 0 into 2 power 2 ప్లస్ 1 into 2 power 3 ప్లస్ 0 into 2 power 4 plus 1 into 2 power 5 plus 0 into 2 power 6 plus 1 into 2 power 7 అనే వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 2 power 7 అంటే మీనింగ్ ఏంటి తెలుసు కాబట్టి 2 power 7 అంటే ఏంటంటే 128 ఇంటూ 1 కాబట్టి 128 వచ్చేస్తుంది. నెక్స్ట్ 0 into సంథింగ్ కాబట్టి 0 అయిపోతుంది. నెక్స్ట్ 2 power 5 అంటే చెప్పండి 32 into 1 32 అయిపోతుంది. నెక్స్ట్ 0 into 2 power 4 ఇట్ ఈస్ వాట్ 0. నెక్స్ట్ 1 into 2 power 3 2 power 3 అంటే మీనింగ్ ఏంటిది 8. సో 8 వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ 0 into 2 power 2 అంటే 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 power 1 అంటే 2 అండ్ ఇక్కడ 1 ఉంది. సో 2 into 1 అంటే చెప్తుందంటే 2 అవుతుంది. నెక్స్ట్
2 over 0 అంటే 1 and 1 into 1 1. టోటల్ గా 128 plus 32, 128 plus 2 130 plus 30 160 plus 8 168 plus 2 170 and 1 171. All together it is what? 171. సో ఇది మనం మన రెగ్యులర్ గా యూజ్ చేసే నెంబర్ అన్నట్టు. ఈ దీనికి ఈక్వల్ గా ఉండే నెంబర్ ఇది. ఎలా చెప్పాలి మనం ఫైనల్ గా 10101011 అంటే మనం యూజ్ చేసే నెంబర్ లో ఏం నెంబర్ అంటే అది 171. సో దీనికి బేస్ అని రాసేయాలి. ఇప్పుడు మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఇస్ ఏ పొజిషన్ నెంబర్ సిస్టమ్. ఇట్ హ్యాస్ 8 digits ఆర్ సింబల్స్. ఇది ఒక పొజిషన్ నెంబర్ సిస్టమ్. దీంట్లో ఓన్లీ 8 digits మాత్రమే ఉంటాయి. అవేంటి? 0 1 2 3 4 5 6 7. టోటల్ గా అవన్నీ 8 digits ఉంటాయన్న. సో it is what? Base 8 number system. Because it is having only 8 digits, it is base 8 number system. Next, the maximum value of a single digit is 7. ఇందులో ఉన్న డిజిట్స్ అన్నింటిలో కూడా మాక్సిమం వాల్యూ చెప్పండి 7. అదేంటి? 1 less than the value of the base. ఈ బేస్ ఎంత? 8. ఇది బేస్ 8 నెంబర్ సిస్టమ్ కాబట్టి దీంట్లో ఉంటే మాక్సిమం వాల్యూ ఎంత చెప్పండి 7 అవుతుంది. నెక్స్ట్, ఈచ్ పొజిషన్ ఆఫ్ ది డిజిట్ రిప్రజెంట్స్ ఎ స్పెసిఫిక్ పవర్ ఆఫ్ ది బేస్ 8. సో ఇందులో ఉండే ప్రతి డిజిట్ యొక్క పొజిషన్ అనేది బేస్ 8 యొక్క పవర్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్, సిన్స్ దేర్ ఆర్ ఓన్లీ 8 digits, 3 bits ఆర్ సఫిషియంట్ టు రిప్రజెంట్ ఎనీ ఆక్టల్ నెంబర్ ఇన్ బైనరీ. సో ఏదైనా ఒక ఆక్టల్ నెంబర్ ని మనం బైనరీ నెంబర్ లో చెప్పాలంటే మనకు ఓన్లీ 3 bits సరిపోతాయి అని చెప్పేసి ఈ పాయింట్ మీనింగ్. సో ఎగ్జాంపుల్ ఇస్తున్నాం ఒకసారి. 215 బేస్ 8. నెక్స్ట్, ఇది మన నెంబర్ లో మార్చాలంటే, మనకు అర్థమయ్యే నెంబర్ లో మార్చాలంటే ఎలా చేయాలి చెప్పండి? సింపుల్. సో ఫస్ట్ 2 రాస్తాము, నెక్స్ట్ 1 రాస్తాం, నెక్స్ట్ 5 రాస్తాం. 2 1 5. తర్వాత ఏంటి? ఇక్కడ చివరి నుంచి ఇక్కడ అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ మనము మల్టిప్లై చేయాలి విత్ వాట్? 8 power 0 ఇక్కడ. నెక్స్ట్ ప్లస్ 8 power 1, నెక్స్ట్ ప్లస్ 8 power 2. సో 8 power 2 అంటే ఎంత? 8 power 2 అంటే 8 2 times మల్టిప్లై చేయాలి. 8 8 64. 64 into 2 128 ప్లస్ 8 power 1 అంటే మీనింగ్ 8. నెక్స్ట్ 8 power 0 అంటే మీనింగ్ ఏంటిది? 1. సో 1 into 5 అవుతుంది. నెక్స్ట్ 128 ప్లస్ 8 136 ప్లస్ 5 141. సో 141 అంటే మనం బేస్ 8 లో 215 అని రాసామనుకోండి, అది మనకు అర్థమయ్యే నెంబర్ సిస్టమ్ లో 141 మీనింగ్. సో 215 బేస్ 8 లో ఉంటే 141 అనేది మనకు అర్థమయ్యే నెంబర్. అంటే 141 అనేది 215 కి ఈక్వల్ గా అని అర్థం చేసుకోవాలి. 215 ఇన్ బేస్ 8 ఈజ్ ఈక్వల్ టు 141 ఇన్ బేస్ 10. ఇప్పటి వరకు మనము బైనరీ నెంబర్ సిస్టమ్ అండ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనము డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఈజ్ ఏ పొజిషన్ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ 10 symbols ఆర్ డిజిట్స్. ఇందులో మనకి 10 digits ఉంటాయి. ఆ డిజిట్స్ ఏంటంటే 0 1 2 3 4 5 6 7 8 9. సో అప్ టు 9 వరకు, అంటే 0 to 9 వరకు ఉంటాయి. 0 to 9 వరకు అంటే ఏంటి? 10 digits. నెక్స్ట్, హెన్స్ ఇట్ ఈస్ బేస్ 10 నెంబర్ సిస్టమ్. ఇందులో 10 digits ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం బేస్ 10 నెంబర్ సిస్టమ్ అని చెప్తాం. నెక్స్ట్, ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ సింగిల్ డిజిట్ ఇస్ 9. ఇందులో మాక్సిమం వాల్యూ ఎంత? ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చిన అన్ని డిజిట్స్ లో 0 to 9 వరకు ఉన్నాయి చూడండి. ఇందులో మాక్సిమం వాల్యూ ఎంత అంటే మనకు 9 అని కనిపిస్తుంది. సో మాక్సిమం వాల్యూ ఆఫ్ ది సింగిల్ డిజిట్ ఇస్ 9. దట్ మీన్స్ 1 less than the value of the base. సో ఇందులో ఉంటే మాక్సిమం వాల్యూ అనేది మన బేస్ కంటే, అంటే ఈ నెంబర్ సిస్టమ్ లో ఉండే బేస్ కంటే ఒక వాల్యూ తక్కువ ఉంటుంది. ఇందులో మాక్సిమం వాల్యూ ఏంటంటే 9 అండ్ ద బేస్ ఆఫ్ దిస్ నెంబర్ సిస్టమ్ ఇస్ వాట్? 10. ఇది 10 కాబట్టి ఇందులో 10 minus 1 అంటే ఇది 9. అందుకే లాస్ట్ వాల్యూ ఎంత ఉంటుందంటే 9 వరకు ఉంటుంది. నెక్స్ట్, ఈచ్ పొజిషన్ ఆఫ్ ది డిజిట్ రిప్రజెంట్స్ ఏ స్పెసిఫిక్ పవర్ ఆఫ్ బేస్ 10. ఇందులో ఉండే ప్రతి డిజిట్ కూడా బేస్ 10 యొక్క పవర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ 549 బేస్ 10 అంటే ఏంటో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. 549 ఇలా రాసేసేయండి. 549. సో దీనికి ప్రతి డిజిట్ ని మనము బేస్ 10 తో మనం మల్టిప్లై చేయాలి. ప్రతి డిజిట్ కూడా బేస్ 10 తో మనం మల్టిప్లై చేయాలి. అండ్ ఫస్ట్ 10 రాసాం అనుకోండి, దీనికి పవర్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. రైట్ నుంచి లెఫ్ట్ కి వచ్చేస్తాం మనం, పవర్ 0. నెక్స్ట్ 10 power 1. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ పెట్టేసేసి 10 power 2. 10 power 2 లైక్ దిస్.
10 పవర్ 2 అంటే మీనింగ్ ఏంటి? 10 పవర్ 2. 10 పవర్ 2 అంటే 100. 10 into 10 100 and 100 into 5 500. Next 10 power 1 10. 10 into 4 40. Next 10 power 0. 10 power 0 అంటే మీనింగ్ ఏంటి? 1. 1 into 9 9. So all together 500 plus 40 540 plus 9 549. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. 549. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 2 5 base 10. సో హౌ టు రిప్రజెంట్ దిస్ నెంబర్? చూడండి, 6 2 5 6 2 5 ఇలా రాసిన తర్వాత 10 పవర్ 0 ప్లస్ 10 పవర్ 1 నెక్స్ట్ ప్లస్ 10 పవర్ 2. సో 10 పవర్ 2 అంటే 100 into 6 600. నెక్స్ట్ 10 పవర్ 1 means 10 10 into 2 20. 10 power 0, what is the value of 10 power 0? 1. So 1 into 5 5. All together 600 plus 20 plus 5, total value is 625. Like this we need to understand the meaning of decimal number system. Decimal number system లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఇంకా 364 base 10. సో దీన్ని ఎలా మనం రిప్రజెంట్ చేయాలి చూడండి ఒకసారి. 364 10 పవర్ 0 364 రాసిన తర్వాత మనము ఫస్ట్ 10 పవర్ 3 స్టార్ట్ చేయాలి మల్టిప్లికేషన్ అనేది. సో ప్లస్ 6 into 10 పవర్ 1 ప్లస్ 3 into 10 పవర్ 2. 10 పవర్ 2 100. నెక్స్ట్ 3 100 into 3 300. నెక్స్ట్ 10 పవర్ 1 10 10 into 6 60. నెక్స్ట్ 10 పవర్ 0, value of 10 power 0 is what? 1 1 into 4 4. Totally 300 plus 60 plus 4 364. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 153 base 10. 153 base 10. సో ఇది ఎలా రాస్తాం మనం? 153 into 10 power 0 starting value. నెక్స్ట్ 5 into 10 power 1 plus 1 into 10 power 2. సో 10 power 2 అంటే మీనింగ్ ఏంటి? 100. 10 power 2 10 power 2 వాల్యూ ఏంటంటే 100 100 into 1 100. నెక్స్ట్ 10 power 1 వాల్యూ ఏంటి? 10 10 into 5 50. 10 power 0 వాల్యూ ఏంటి? 1 1 into 3 3. టోటల్లీ 100 plus 50 plus 3 153. సో ఇలా ఉంటుంది డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో కొన్ని ఎగ్జాంపుల్స్. దిస్ ఈస్ అబౌట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. Hexadecimal number system. Hexadecimal number system is a positional number system. It has 16 symbols or digits. అవేంటి చూద్దాం. 0 1 2 3 4 5 6 7 8 9 A B C D E F ఇలా మనకి 16 distinct digits ఉంటాయి hexadecimal number system లో. నెక్స్ట్ because it is having 16 digits, it is what? Base 16 number system. The symbols A B C D E F ఇవి ఏం చెప్తున్నాయంటే 10 11 12 13 14 15 అని చూపిస్తున్నాయి. ఏ అంటే 10, బి అంటే 11, సి అంటే 12, డి అంటే 13, ఈ అంటే 14, ఎఫ్ అంటే 15. నెక్స్ట్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ఏ సింగిల్ డిజిట్ ఇస్ 15. ఇందులో ఈ నెంబర్ సిస్టమ్ లో లాస్ట్ హైయెస్ట్ వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ ఎంత సింగిల్ డిజిట్ ది అని అంటే 15. సో అది ఎలా చెప్పుకోవడం? 1 less than the value of the base. నెక్స్ట్ each position of the digit represents a specific power of the base 16. సో ఈ డిజిట్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం ఒకసారి. 5D చూడండి, ఇక్కడ D అనేది స్పెసిఫిక్ పవర్ ఆఫ్ 16 అని చెప్పవచ్చు. అంటే D into 16 పవర్ సంథింగ్ 0. నెక్స్ట్ 5 into 16 పవర్ 1 ఇలా ఉంటుందని చెప్పేసి పాయింట్ మీనింగ్. నెక్స్ట్ సిన్స్ దేర్ ఆర్ ఓన్లీ 16 digits, 4 bits are enough or sufficient to represent an hexadecimal number in binary form. అంటే ఒక హెక్సాడెసిమల్ ఇండివిజువల్ నెంబర్ ని బైనరీ ఫామ్ లో చెప్పాలంటే మనకి 4 bits అనేది సరిపోతుంది అని చెప్పేసి మీనింగ్. ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. 5D 16. సో 5 అంటే మనకు క్లియర్ గా అర్థమైపోయింది. బట్ పక్కన D ఉంది కదా, D అంటే ఏంటి మరి? D అంటే 13. సో D అంటే ఏంటి? 13. ఈ రెండు కూడా 5 13. సో చూద్దాం. ఫస్ట్ 5 అండ్ 13. సో 16 పవర్ 0 తోని మల్టిప్లై చేయాలి ప్లస్ 16 పవర్ 1 తోని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఏం చూడండి. 16 పవర్ 1 అంటే 16 5 16 into 5 80. 16 పవర్ 0 ఎగ్జాంపుల్ చూద్దాం.
5d బేస్ 16. సో ఇక్కడ 5 అనేది మనకు తెలుసు. నెక్స్ట్ d అంటే ఏంటంటే d 13. d అంటే 13. సో దీని మీనింగ్ ఏంటి ఇక్కడ 5 13 into 16 power 0 plus 5 into 16 power 1. 5 into 16 power 1. 5 into 16 power 1 plus 13 into 16 power 0. So 16 power 1 అంటే తెలుసు కదా మనకి వాల్యూ 16 into 5 80. 16 power 0 వాల్యూ ఏంటి 1 into 13 టోటల్ గా ఇది ఏమైంది 93 అయింది. అంటే హెక్సాడెసిమల్ నెంబర్ లో 5d అని రాస్తే అది మన డెసిమల్ నెంబర్ లో అంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే నెంబర్ లో 93 అని మీనింగ్. సో ఇది ఎలా చెప్పొచ్చు ఫైనల్ గా 5d బేస్ 16 is equal to 93 బేస్ 10 అని చెప్పొచ్చు. 5d బేస్ 16 is equal to 93 బేస్ 10 అని చెప్పొచ్చు. సో ఇది మనం రెగ్యులర్ యూజ్ చేసే నెంబర్ 93 అండ్ ఇది ఈ 93 లో కూడా మనం హెక్సాడెసిమల్ లో చెప్పాలంటే 5d అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1CA బేస్ 16. సో ఇదే రాసుకోవచ్చు చూడండి. 1 రాయండి ఫస్ట్. సి అంటే ఏంటి మీనింగ్ అండ్ ఏ అంటే ఏంటి మీనింగ్ చెప్పండి. సి ఫస్ట్ ఏ అంటే చూద్దాం మనం. ఏ అంటే 10, సి అంటే ఏంటి 12. సో 1 నెక్స్ట్ 12 నెక్స్ట్ 10. సో 10 16 power 0 plus 12 into 16 power 1 plus 1 into 16 power 2. So 16 power 2 అంటే మీనింగ్ ఏంటి 16 power 2 16 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 16 60 256 256 into 1 256 plus 1 16 power 1 అంటే మీనింగ్ 16. వాట్ ఇస్ ద వాల్యూ 16 power 1 16 into 12 192. నెక్స్ట్ 16 power 0 1 into 10 256 plus 192 plus 10 టోటల్ గా వాల్యూ 458. సో ఇది 1CA అనే ఒక హెక్సాడెసిమల్ నెంబర్ కి మనం రెగ్యులర్ గా యూజ్ చేసే నెంబర్ ఏంటంటే 458. అంటే మనం 1CA హెక్సాడెసిమల్ నెంబర్ ని డెసిమల్ నెంబర్ లో చెప్పాలనుకుంటే 458 అని రాయాలి. దిస్ ఈస్ అబౌట్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇందులో 0 1 2 3 4 5 6 7 8 9 ఈ నెంబర్స్ తర్వాత ABCDEF అనేటివి ఎందుకు రాస్తున్నాం, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వాట్ ఆర్ ది డిజిట్స్ ఇన్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్? 0 1 2 3 4 5 6 7 8 9. వీటి తర్వాత ఏం రాస్తుంది చెప్పండి. మనం రాసినవి ఏంటంటే ABCDEF. అంటే 9 తర్వాత ఈ ఏ మనం 10 అన్నాం, 10 ని ఏ అన్నాం, నెక్స్ట్ 11 బి అన్నాం, 12 సి అన్నాం, అండ్ డి అంటే చెప్పండి 13, ఈ అంటే 14, ఎఫ్ అంటే 15. ఇలా ఎందుకు రాస్తున్నాం? 10 బదులు ఏ ఎందుకు రాసాం, 11 కి బి ఎందుకు రాస్తున్నాం, 12 కి సి, 13 కి డి, 14 కి ఈ అండ్ 15 కి ఎఫ్. ఇలా మనం ఎందుకు రాస్తున్నాం, రీజన్ ఏంటనేది చూద్దాం. అయితే 9 రాసిన తర్వాత 10 11 12 13 14 15 రాయకుండా ABCDEF రాయడం గల కారణం ఏంటంటే, ఒక నెంబర్ సిస్టమ్ తీసుకున్నప్పుడు రూల్ ఉంటుంది. ఏంటి ఆ రూల్? ఏ నెంబర్ సిస్టమ్ లో అయినా సరే వచ్చిన వాల్యూ మళ్ళీ రాకూడదు, డిఫరెంట్ డిజిట్స్ ఉండాలన్నట్టు, లేదా డిస్టింక్ట్ డిజిట్స్ ఉండాలి. దాని మీనింగ్ ఏంటి? 9 తర్వాత 0 to 9 రాసిన తర్వాత 10 అనే నెంబర్ రాసాం అనుకోండి. ఒకవేళ 10 రాస్తే ఏమవుతుంది, కాంబినేషన్ ఆఫ్ 1 0 అవుతుంది. 11 రాస్తే ఏమవుతుంది, కాంబినేషన్ ఆఫ్ 1 1 అవుతుంది. 12 రాస్తే కాంబినేషన్ ఆఫ్ 1 2 అవుతుంది. ఇలా మీరు 13 రాస్తే కాంబినేషన్ ఆఫ్ 1 3, 14 రాస్తే కాంబినేషన్ ఆఫ్ 1 4 అండ్ 15 రాస్తే కాంబినేషన్ ఆఫ్ 1 5. ఇది ఇలా ఉండకూడదు, ఇది నెంబర్ సిస్టమ్ యొక్క రూల్. ఒకవేళ ఉంటే ఏం జరుగుతుంది చూద్దాం ఒకసారి. మనం దీన్ని ABCDEF అని రాయకుండా ఈ నెంబర్స్ నేను రాస్తాను అని అనుకుంటే ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి, నేను 2 రాస్తున్నాను, ఇక్కడ నుంచి 2 రాస్తున్నాను. సో నేను 12 అని చెప్పాలనుకుంటాను. సి రాయకుండా 12 అని రాస్తా, ఒక ప్రాబ్లం చూడండి. 12 అని రాస్తున్నాను. 2 12 బేస్ 16. 2 12 బేస్ 16. సో ఇక్కడ ఒక అంబిగ్విటీ ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటా కన్ఫ్యూజన్ అంటే,
2 ఓకే అర్థమవుతుంది, బట్ ఇది జస్ట్ ఇండివిజువల్ 1 లేకపోతే 12 టోటల్ గా, ఇండివిజువల్ 1 ఇండివిజువల్ 2 లేకపోతే టోటల్ గా 12. దర్ ఇస్ ఎ కన్ఫ్యూషన్. ఏమనుకుంటాం దీన్ని చూడగానే? 2 అనుకుంటాం, 1 అనుకుంటాం, 2 అనుకుంటాం. బట్ నువ్వు చెప్పింది ఏంటి అక్కడ? 2 అని చెప్పావు, 12 అని చెప్పావు. బట్ 12 అనేది మనకు అర్థమవుతుంది అక్కడ? అర్థం అవ్వదు. సో ఈ కన్ఫ్యూజన్ అనేది మనకు ఉంటుంది అన్నట్టు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. నేను 5 రాస్తున్నాను, నెక్స్ట్ 9 రాస్తున్నాను, నెక్స్ట్ 15 రాస్తున్నాను. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే 5, 9, 15 ఇవి 3 బిట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి 5, సెకండ్ వన్ 9, నెక్స్ట్ ఈ రెండింటి కలిపి 15 అని చెప్పాలనుకుంటున్నాను బేస్ 16 నెంబర్ సిస్టమ్ లో. కానీ చూసే వాళ్ళకైనా సరే సిస్టమ్ కానీ ఎలా అర్థమవుతుంది చెప్పండి? 5, 9 ఇది 15 అనుకోదు. ఇంకా 15 అని ఎవరు అనుకోరు. ఎవరు అనుకుంటారు? ఏం చెప్పండి? 1 అనుకుంటారు, ఇక్కడ 5 అనుకుంటారు. సో కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ ని అవాయిడ్ చేయాలంటే కంపల్సరిగా నెంబర్ సిస్టమ్ లో ఉండే డిజిట్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉండాలి, డిస్టింక్ట్ గా ఉండాలి. దానికోసమనే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ లో 9 తర్వాత 10, 11, 12, 13, 14, 15 రాయకుండా, సో 10 బదులుగా ఏ రాసాం, 11 బదులుగా బి రాసాం, 12 బదులుగా సి రాస్తున్నాం, అండ్ 13 కి బదులుగా డి రాస్తున్నాం, 14 బదులుగా ఈ రాస్తున్నాం, 15 బదులుగా ఎఫ్ రాస్తున్నాం. సో రీజన్ ఇది అన్నట్టు. ఈ నెంబర్స్ ని మనము రాసామనుకోండి రిపీట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకు కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయాలంటే యూ షుడ్ రైట్ ఆర్ యూ షుడ్ రిప్రజెంట్ ఈచ్ డిజిట్ ఇండివిజువల్లీ లేదా డిఫరెంట్లీ లేదా డిస్టింక్ట్ గా అని చెప్పాల్సి ఉంటుంది. దట్స్ వై వీ హ్యావ్ రిటన్ లైక్ దిస్. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ లో 0 to 9 రాసిన తర్వాత A10, B11, C12, D13, E14, F15 అని ఎందుకు రాసాం అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, నేను 2, 12 ఏం చెప్తాను? C అని చెప్తాను. 2C బేస్ 16 అని చెప్పిస్తాను. ఇక కన్ఫ్యూజన్ లేదు, అంబిగ్విటీ లేదు. ఇది 2 అండ్ ఇది 12 రెండు కూడా ఇండివిజువల్ డిజిట్స్ మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ దీని బదులు చూడండి, 5 రాస్తున్నాను, నెక్స్ట్ 5 రాస్తాను, నెక్స్ట్ 9 రాస్తున్నాను, నెక్స్ట్ 15 బదులు F రాస్తున్నాను. దర్ ఇస్ నో కన్ఫ్యూజన్ నా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్స్ చూడండి. 8, 0 నెక్స్ట్ D రాద్దాం అనుకుంటున్నాను. D 60 కన్ఫ్యూజన్ లేదు. ఇంకా D అంటే ఇక్కడ 13, సో 13 రాసే బదులు D రాశాను. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 3, 5, 14 రాయాలనుకున్నాం. సో 14 బదులు ఏం రాస్తాం? మనం V రాస్తాం. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. 1AB బేస్ 16. 1 అంటే ఏంటి మనం తెలుసు మనకి. A అంటే ఏంటి 10, B అంటే ఏంటి 11. ఇలా కన్ఫ్యూషన్ అనేది లేకుండా ఉండడం కోసం మనము ABCDF అనేది రాస్తున్నాం వీటి బదులుగా. నెక్స్ట్ చూడండి, C4E బేస్ 16, C4E బేస్ 16. నెక్స్ట్ 5DA బేస్ 16. నెక్స్ట్ ABC5 బేస్ 16. సో ఇవి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. అర్థమైంది కదా ఎందుకు మనం 10, 11, 12, 13, 14, 15 రాయకుండా ABCDEF అని రాస్తున్నాము? అర్థమైంది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 10, 11, 12, 13, 14, 15 we write what ABCDEF. ఇప్పటి వరకు మనము బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ మళ్ళీ తీసుకున్నాం వాటి గురించి. 110 ఇది బైనరీ నెంబర్ సిస్టమ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 1, 2, 3 ఆక్టల్ సిస్టమ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 2, 5, 5 డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 2B 16. సో 110 ఇది బైనరీ నెంబర్ సిస్టమ్ కదా. దిస్ ఈస్ బైనరీ నెంబర్ సిస్టమ్ ఎగ్జాంపుల్. సో ఇది మనం చూద్దాం ఒకసారి ఎలా చేస్తాం అనేది. అంటే మనకు అర్థం అవ్వాల్సిన నెంబర్ లోకి మార్చాలంటే ఈ నెంబర్ ని మనము మనకు అర్థమయ్యే నెంబర్ లోకి మార్చాలంటే ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ 110 యాజ్ ఇస్ అండ్ కొంచెం స్పేస్ ఇచ్చేసి 110. నెక్స్ట్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2. Multiply with what? 2 power base, 2 power 0, 2 power 1, 2 power 2. So base వచ్చేసి 2 రాస్తాం, power 0 plus 1 into 2 power 1 plus 1 into 2 power 2. 2 power 2, 4.
into 1 4 plus 2 power 1 2 into 1 2 plus 2 power 0 2 power 0 into 0 2 power 0 అంటే 1 బట్ 0 ఉంది కాబట్టి 0 అయిపోతుంది. ఇది టోటల్ గా 6 అంటే మనకు అర్థమయ్యే నెంబర్ ఏంటంటే ఇక్కడ 6 అంటే 110 అంటే 6. నెక్స్ట్ 1 2 3 బేస్ 8. సో ఇది మనకు అర్థమయ్యే నెంబర్ లో మార్చాలంటే ఎలా చేయాలి చెప్పండి. 1 రాయండి ఫస్ట్, 2 రాయండి, నెక్స్ట్ 3 అండ్ 3 into 8 power 0 plus 2 into 8 power 1 plus 1 into 8 power 2. So what is the value of 8 power 2? 64 kada? 8 into 8 64. 64 into 1 64 plus 8 power 1 అంటే మీనింగ్ ఏంటి 8. 8 into 2 16 plus 8 power 0 అంటే మీనింగ్ ఏంటి 1 కదా. సో 1 into 3 3. Totally 64 plus 16, 64 plus 6, 70 plus 10, 80 plus 3, 83. సో ఇది మనకు అర్థం అవ్వాల్సిన నెంబర్ అన్నమాట. అంటే 1 2 3 బేస్ 8 అనే దానికి మనం అర్థం చేసుకునే నెంబర్ ఏంటంటే, మనం రెగ్యులర్ గా చేసే నెంబర్ ఏంటంటే 83. నెక్స్ట్ 255 బేస్ 10, 255 బేస్ 10. సో ఇది మనం ఏం చేసే నెంబర్ లో మనం ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ 2 రాస్తాం, 5 నెక్స్ట్ 5 రాస్తాం, 255. సో బేస్ 10 తో మనం మల్టిప్లై చేయాలి, ఎందుకంటే బేస్ 10 నెంబర్ సిస్టమ్ కాబట్టి. బేస్ 10 లో ఉన్న నెంబర్ కాబట్టి 10 పవర్ 0 ప్లస్ 5 into 10 పవర్ 1 ప్లస్ 2 into 10 పవర్ 2. సో 10 పవర్ 2 మీనింగ్ 100. 10 పవర్ 2 అంటే 100. 100 into 2 200 ప్లస్ 10 పవర్ 1 10. 10 into 5 50. Next 10 power 0 1 1 into 5 5. Totally 200 plus 50 plus 5 255. సో ఇది మనకు 255 అనే వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ 2b 16, 2b బేస్ 16. సో ఈ నెంబర్ మార్చేద్దాం మనం. ఫస్ట్ 2 అంటే మనకు ఒకే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ b అంటే ఏంటి, b అంటే మాత్రం 11 అని మీనింగ్. b అంటే 11 హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. b అంటే 11. సో మనకి ఎలా చూడండి 2 నెక్స్ట్ 11 16 పవర్ 0 ప్లస్ ఇంటూ 16 పవర్ 1. సో 16 పవర్ 1 16 ఇంటూ 2 32. నెక్స్ట్ 16 పవర్ 0 1 1 ఇంటూ 11 11. టోటల్లీ 32 ప్లస్ 11 43. అంటే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ లో 2b అంటే మనకు అర్థమయ్యే రెగ్యులర్ నెంబర్ సిస్టమ్ లో అది ఏంటంటే 43. సో మీకు వచ్చే రిజల్ట్స్ అన్ని కూడా ఏంటంటే అవి బేస్ 10 నెంబర్ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు. సో ఇవి 110 అనే బైనరీ నెంబర్, 123 అనేది ఆక్టల్ నెంబర్, నెక్స్ట్ 255 అనేది డెసిమల్ నెంబర్, 2b అనేది హెక్సాడెసిమల్ నెంబర్. ఇవి అర్థమైన అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి 10 10 10 10 ఇలా నేను 4 టైమ్స్ రాశాను 10 10 10 10 అని చెప్పేసి. ఇది మీకు ఇది చూస్తే మీకు ఏమని అర్థమవుతుంది చెప్పండి. యూజువల్ మనం 10 అనుకుంటాం, లేదా అన్ని వాల్యూస్ సేమ్ అని అనుకుంటాం. ఇక్కడ ఏం నేను చెప్పలేదు కాబట్టి, ఇక్కడ నేను బేస్ నేను చెప్పలేదు కాబట్టి అన్ని వాల్యూస్ మనకు సేమ్ అనిపిస్తాయి. బట్ ఇఫ్ ఐ స్పెసిఫై బేస్ ఫర్ దీస్ నెంబర్స్, అప్పుడు వాటి యొక్క వాల్యూస్ అనేది మారుతుంది అనేది చూద్దాం ఒకసారి. 10 బేస్ 2 అంటారు, 10 బేస్ 8 అంటారు, 10 బేస్ 10 అన్నాను, 10 బేస్ 16 అన్నాను, 10 బేస్ 16. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా సేమ్ కావు. ఎందుకు? ఇక్కడ 10 మనము 2 తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన నెంబర్ వస్తుంది. ఇక్కడ 10 8 తో మల్టిప్లై చేయాలి, అంటే 8 పవర్స్ తో మల్టిప్లై చేయాలి. అండ్ హియర్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 10 పవర్స్. అండ్ ఇక్కడ ఉన్న 10 మనం 16 పవర్స్ తో మల్టిప్లై చేయాలి. రైట్, చూద్దాం ఒకసారి. 10 10 into what? 2 power 0 plus 2 power 1. సో 2 power 1 అంటే ఏంటి? 2 2 into 1 2 అవుతుంది. 2 ప్లస్ 2 power 0 అంటే ఏంటి? 1. బట్ అక్కడ ఇంటూ 0 ఉంది కాబట్టి 0 అయిపోతుంది. సో ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ వాట్? 2. టోటల్ గా ఏంటంటే 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి 108 10 బేస్ 8. సో 1 రాస్తాం, 0 రాస్తాం, 8 power 0 నెక్స్ట్ 8 power 1. సో వాల్యూ ఏంటి చూడండి, 8 power 1 అంటే మీనింగ్ ఏంటి? 8 8 into 1 8. నెక్స్ట్ 8 power 0
ఇంటూ జీరో జీరో అయిపోతుంది. సో టోటల్ గా వాల్యూ ఏంటంటే 8. నెక్స్ట్ 10 బేస్ 10. We write first 1, then 0 into 10 power 0 plus 1 into 10 power 1. సో వాల్యూ అని చెప్పండి. 10 power 1 అంటే 10. 10 into 1 10 అవుతుంది. ఇది ఎలా 0 అవుతుంది కదా. సో ఆన్సర్ వచ్చేసి 10. నెక్స్ట్ 10 బేస్ 16. 10 బేస్ 16. 1 0. సో 16 power 0 రాస్తాం ఇక్కడ. ప్లస్ 16 power 1 రాస్తాం. 16 power 1. సో మన ఆన్సర్ ఏంటి చెప్పండి. 16 power 1 అంటే 16. 16 into 1 16. ఇక్కడ 0 into సంథింగ్ ఉంది కాబట్టి అంటే 16 power 0 1 అయినప్పటికీ 0 into 16 power 0 కాబట్టి 0 అయిపోతుంది. టోటల్ గా ఏంటంటే 16 ఆన్సర్ వస్తుంది మనకి. సో 10 బేస్ 2 అంటే ఆన్సర్ ఏంటంటే 2. 10 బేస్ 8 అంటే ఆన్సర్ ఏంటి 8. 10 బేస్ 10 అంటే ఆన్సర్ ఏంటి 10. 10 బేస్ 6 అంటే ఆన్సర్ చెప్పండి 16. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నేను ఇప్పుడు 101 బేస్ 2, 101 బేస్ 8, 101 బేస్ 10, 101 బేస్ 16. ఇక్కడ ఇవన్నీ సేమ్ వాల్యూస్ రాస్తున్నారు కదా. మరి అన్ని ఈ సేమ్ వాల్యూస్ అన్ని నెంబర్ సిస్టమ్ లో ఉంటాయంటే ఎస్. ప్రతి నెంబర్ సిస్టమ్ లో 0-1 స్టార్ట్ అవుతుంది కదా. ఈ బేస్ 2 నెంబర్ సిస్టమ్ లో 0-1 ఉంటుంది. రైట్. నెక్స్ట్ బేస్ 8 లో చెప్పండి నెంబర్ సిస్టమ్ నెంబర్స్ ఎలా ఉంటాయి 0 1 2 3 4 5 6 7 ఉంటాయి కాబట్టి ఈ నెంబర్ వ్యాలిడ్ నెంబర్. నెక్స్ట్ బేస్ 10 లో ఈ నెంబర్ వ్యాలిడ్ అంటే ఎస్ వ్యాలిడ్. ఎందుకంటే బేస్ 10 లో కూడా 0-1 ఆ నెంబర్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ బేస్ 16 లో ఈ నెంబర్ అంటే ఎస్. ఎందుకంటే బేస్ 16 లో కూడా 0 1 2 3 అలా నెంబర్స్ ఉంటాయి కాబట్టి. సో ఇవన్నీ వ్యాలిడ్ నెంబర్స్. నెక్స్ట్ చూద్దాం మనం 101 ఆఫ్ బేస్ 2 అంటే మనం అర్థం చేసుకోవాల్సిన నెంబర్ ఏంటంటే చూద్దాం. 101 బేస్ 2 ఫస్ట్ మనం 1 రాస్తాం. నెక్స్ట్ 0, నెక్స్ట్ 1. సో ఇక్కడ 1 ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి మనం 2 power 0, 2 power 1, 2 power 2 ఇలా మనం మల్టిప్లై చేయాలి. ఎందుకంటే బేస్ 2 నెంబర్ కాబట్టి. సో 2 power 0 ప్లస్ 0 into 2 power 1 ప్లస్ 1 into 2 power 2. 1 into 2 power 2. 2 power 2 అంటే 2 into 2 కదా. సో 4 into 1 4 అవుతుంది. నెక్స్ట్ 0 into 2 power 1 ఉంది. సో 2 power 1 అంటే 2 అయినప్పటికీ ఇక్కడ 0 తో మల్టిప్లై చేసి ఏమో మనకు ఆన్సర్ 0 అయిపోతుంది. నెక్స్ట్ 2 power 0 అంటే మీనింగ్ ఏంటి 1. 1 into 1 1. ఫైనల్ గా 4 plus 1 5. ఇది మనకు వచ్చిన నెంబర్. 101 బేస్ 2 అనే నెంబర్ కి ఈక్వలెంట్ గా ఉండే మనకు అర్థమైన నెంబర్ ఏంటంటే 5. నెక్స్ట్ 101 బేస్ 8 నెంబర్. సో చూద్దాం. ఫస్ట్ 1 రాస్తాం 0 1. we have to multiply with what 8 power 0, then 8 power 1, 8 power 2 ఇలా మనం ఇంక్రీజ్ చేస్తూ వస్తాం. సో రైట్ సైడ్ నుంచి రాస్తాం మనం 8 power 0 ప్లస్ 0 into 8 power 1 ప్లస్ 1 into 8 power 2. 1 into 8 power 2. సో 8 power 2 అంటే మీనింగ్ ఏంటి 8 square. 8 square మీన్స్ 8 into 8 64 into 1 64. నెక్స్ట్ 0 into 8 power 1. 8 power 1 అంటే 8 అయినప్పటికీ కూడా 0 ఉంది కాబట్టి 0 into 8 0. నెక్స్ట్ 8 power 0 1. 1 into 1 1. సో ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ వాట్ 65. నెక్స్ట్ 101 బేస్ 10. ఫస్ట్ 1 0 1 ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ మనం 10 తో మల్టిప్లై చేయాలి కదా. సో 10 power 0. నెక్స్ట్ 0 into 10 power 1 ప్లస్ 1 into 10 power 2. సో 10 power 2 అంటే ఏంటి 10 into 10 100. It is what 100. నెక్స్ట్ 0 into 10 power 1. 0 into సంథింగ్ ఉంటే ఏం చెప్పండి అది 0 అవుతుంది. 10 power 1 అంటే 10 అయినప్పుడు కూడా మనం 0 తో మల్టిప్లై చేయాలి కాబట్టి 0 అయిపోతుంది. నెక్స్ట్ 10 power 0 మీన్స్ 1 into 1 అయిపోతుంది. టోటల్ గా 101 అంటే 1 అని మీనింగ్. నెక్స్ట్ 101 బేస్ 16. సో 101 బేస్ 16 ఫస్ట్ 1 రాస్తాం 0 రాస్తాం 1 రాస్తాం. నెక్స్ట్ 16 power 0 తో మల్టిప్లై చేయాలి. 16 power 1 16 power 2 ఇలా మనం మల్టిప్లై చేయాలి. సో 16 power 0. నెక్స్ట్ ప్లస్ 0 into 16 power 1 into 16 power 2. 16 power 2 అంటే 16 స్క్వేర్ కదా. 16 స్క్వేర్ అంటే ఏంటి 256 into 1 256 ప్లస్ 0 into 16 power 1. 16 power 1 అంటే 16 బట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 into సంథింగ్ 0. నెక్స్ట్ 16 power 0 1 into 1 టోటల్ గా 257.
సో ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మనము బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం కదా. మరి వాటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అంటే వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటనే మనం ఇక్కడ చూద్దాం. బైనరీ నెంబర్ సిస్టమ్ యొక్క అప్లికేషన్ చూడండి. ఇది మొబైల్ ఫోన్స్ లో అండ్ కంప్యూటర్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మొబైల్ ఫోన్ అయినా సరే, కంప్యూటర్స్ అయినా సరే, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అనే దానికి అర్థం అవ్వాలంటే అది కంపల్సరీ బైనరీ ఫామ్ యూజ్ చేయాల్సిందే, జీరోస్ అండ్ వన్స్. ఇంకా డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కూడా యూజ్ చేస్తున్నాం. తర్వాత డేటా స్టోరేజ్, ఇమేజ్ అయినా, ఆడియో అయినా, వీడియో అయినా, ఏదైనా సరే, ఇమేజ్, ఆడియో, వీడియో ఇవన్నీ కూడా మనకు మాత్రమే అర్థమవుతాయి. బట్ సిస్టమ్ కి కానీ, మొబైల్ ఫోన్ కి కానీ అది జీరోస్ అండ్ వన్స్ మాత్రమే. సో అందులో అవి స్టోర్ అవ్వాలంటే 0, 1 లాగా కన్వర్ట్ అవ్వాల్సిందే. నెక్స్ట్ నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ ను కూడా బిట్స్ ట్రాన్స్మిషన్ లో మనం యూజ్ చేస్తాం బైనరీ నెంబర్స్ ని. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అనేది చూద్దాం మనం. సో వీటి యొక్క అప్లికేషన్స్ ఏంటి? ఇది ఎర్లీ కంప్యూటర్స్ లో యూజ్ చేసాం. ఎర్లీ కంప్యూటర్ లో యూజ్ చేసాం ఎందుకోసం అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసం, ఇంకా డేటాని రిప్రజెంట్ చేయడం కోసం. అండ్ ఇది బైనరీ నెంబర్స్ ని షార్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. బైనరీ నెంబర్ ని షార్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయడం కోసం. ఎందుకంటే బైనరీ నెంబర్ ని మనము రాకుంటూ వెళ్తే పెద్దగా ఉంటుంది కదా, లెంత్ అవుతుంది కదా. సో దాన్ని మనం లెంత్ తగ్గించడానికి కోసం మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ని యూజ్ చేయొచ్చు. రీజన్ 3 బైనరీ బిట్స్ ఈక్వల్ టు 1 ఆక్టల్ డిజిట్ కాబట్టి మనం ఈజీగా బైనరీ నెంబర్స్ ని ఆక్టల్ నెంబర్ సిస్టమ్ లో రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ యూనిక్స్ ఫైల్ పర్మిషన్స్ లో కూడా మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ని యూజ్ చేస్తాము. యూనిక్స్ ఫైల్ పర్మిషన్స్ ఏంటి అంటే ఏదైనా ఫైల్ ఉందనుకుంటే దాన్ని రీడ్ చేయాలి, రైట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, ఇలాంటి వాటి కోసం కూడా మనం ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ని యూజ్ చేస్తాం. తర్వాత డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది ఇది మనం రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేసే నెంబర్ సిస్టమ్. డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం? మనీ ట్రాన్సాక్షన్స్ లో, కౌంటింగ్ లో, మెజర్మెంట్స్ లో, బ్యాంకింగ్ లో, షాపింగ్ బిల్స్ లో, ఇంకా మొబైల్ నెంబర్స్, డేట్, టైం రిప్రజెంటేషన్ ఇవన్నింటిలో కూడా మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ ని యూజ్ చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ హెక్సాడెసిమల్ నెంబర్ అనేది చూద్దాము. ప్రోగ్రామింగ్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఎర్రర్ కోడ్స్ రిప్రజెంట్ చేయడం కోసం అని, లేదంటే మెమరీ అడ్రసెస్ రిప్రజెంట్ చేయాలన్నా కూడా మనం హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ ని యూజ్ చేయాలి. తర్వాత కలర్స్ ఇన్ వెబ్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ లో కలర్స్ రిప్రజెంట్ చేయాలంటే కూడా మనం హెక్సాడెసిమల్ నెంబర్ ని యూజ్ చేయాలి. తర్వాత అసెంబ్లీ లెవెల్ ప్రోగ్రామింగ్ లో, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లో కూడా హెక్సాడెసిమల్ నెంబర్ యూజ్ చేస్తారు. క్రిప్టోగ్రఫీ అండ్ సైబర్ సెక్యూరిటీలో, క్రిప్టోగ్రఫీ అండ్ సైబర్ సెక్యూరిటీలో కూడా మనం హెక్సాడెసిమల్ నెంబర్ యూజ్ చేస్తున్నాం, లైక్ హ్యాష్ కోడ్స్, ఎన్క్రిప్షన్ కీస్ విషయంలో. ఇప్పటి వరకు మనము బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. వాటి యొక్క అప్లికేషన్స్ కూడా మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ నెంబర్ సిస్టమ్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. అంటే పొజిషన్ నెంబర్ సిస్టమ్ లో బైనరీ, ఆక్టల్, డెసిమల్, హెక్సాడెసిమల్ మాత్రమే ఉన్నాయా, లేదా ఇంకా వేరే బేస్ నెంబర్ సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయనేది తెలుసుకుందాం. ఈ 4 నెంబర్ సిస్టమ్స్ కాకుండా చాలా నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే మనం ఇన్ఫైనైట్ నెంబర్ సిస్టమ్స్ అనేది మనం చూడొచ్చు. బట్ అవి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయో తెలుసుకోవాలి. బేస్ 1 నెంబర్ సిస్టమ్ కూడా ఉంటుంది. బేస్ 1, సో బేస్ 2 మనకు తెలుసుగా, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం. బేస్ 3, బేస్ 4, బేస్ 5, బేస్ 6, బేస్ 18, బేస్ 19, బేస్ 20 ఇలా రాస్తూ వెళ్తున్న మనం ఎన్ని నెంబర్ సిస్టమ్స్ అయినా ఉంటాయి. ఇక్కడ మనం కవర్ చేసిన టాపిక్స్ ఏంటి? బేస్ 2, బేస్ 8, బేస్ 10, బేస్ 16. బైనరీ నెంబర్ సిస్టమ్ బేస్ 2, ఆక్టల్ నెంబర్ సిస్టమ్ బేస్ 8, డెసిమల్ నెంబర్ సిస్టమ్ బేస్ 10, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ బేస్ 16. అయితే ఇవి కాకుండా మిగతా కూడా ఉన్నాయి కదా. మరి మిగతా ఎక్కడ యూజ్ చేస్తామని నెక్స్ట్ నేను చెప్తాను చూడండి. సో ఒకసారి చూద్దాం. అంటే ఈ బేస్ 1 నెంబర్ సిస్టమ్ లో ఏ వాల్యూ ఉంటుంది? ఓన్లీ 1 వాల్యూ ఉంటుంది. అదేంటంటే 1. ఇది మనం ఫింగర్స్ పైన లెక్క పెట్టుకోవడానికి, అంటే 1 1 1 1 1 ఇలా ఇండివిజువల్ గా 1 1 1 చెప్పడం కోసం మనము బేస్ 1 నెంబర్ సిస్టమ్ యూజ్ చేస్తాం. సరే, ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు అది, బట్ ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ బేస్ 3, ఇందులో డిజిట్స్ ఏముంటాయంటే 0 1 2 వరకే ఉంటాయి. ఎందుకు? బేస్ నెంబర్ సిస్టమ్ అంటే దానిలో 3 డిజిట్స్ ఉండాలి అండ్ లాస్ట్ డిజిట్ వాల్యూ వచ్చేసి 1 వాల్యూ తక్కువ ఉండాలి. ఈ బేస్ కంటే ఆ రూల్ ప్రకారం రాశాను 0 1 2. మరి బేస్ 4 లో ఏముంటాయి చెప్పండి? 0 1 2 3 ఇలా ఉంటాయి బేస్ 4 లో. సో నెక్స్ట్ బేస్ 5 ఉండొచ్చు 0 1 2 3 4 ఈ విధంగా డిజిట్స్ ఉంటాయి బేస్ 5 లో. నెక్స్ట్ బేస్ 6 లో కూడా రాసుకోవచ్చు 0 to 5 వరకు ఉంటాయి. బేస్ 7 లో 0 to 6, బేస్ 8 0 to 7 అండ్ బేస్ 9 లో 0 to
8 వరకు ఉంటాయి. లైక్ బేస్ 10 లో 0 to 9 వరకు ఉంటాయి. ఈ విధంగా నెంబర్ సిస్టమ్ లో డిజిట్స్ ఈ విధంగా ఉంటాయి అన్నట్టు. సో బేస్ లో ఉండేది చెప్పండి 0, 1. లైక్ దట్ బేస్ 11, బేస్ 12, బేస్ 13 ఇలా మనం చాలా బేస్ తీసుకోవచ్చు. అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ బేస్ మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటని మనకు ఐడియా ఉండాలి. అండ్ అవి ఎక్కడ యూజ్ చేస్తామని తెలుసుంటే వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి బేస్ 16. ఇక్కడ ఏం చెప్పండి 0 to 9. నెక్స్ట్ A, B, C, D, E, F. చూసారు కదా, ఇక్కడ నేను చాలా బేస్ నెంబర్ సిస్టమ్స్ రాశాను. బేస్ 1 లో ఓన్లీ 1 డిజిట్ ఉంటుంది, బేస్ 2 లో 0, 1 ఉంటుంది, బేస్ 3 లో 0, 1, 2, బేస్ 4 లో 0, 1, 3 అండ్ బేస్ 5 లో 0, 1, 2, 3, 4 లైక్ దట్. ఇలా ఒక్కొక్క బేస్ కి ఒక వాల్యూ తక్కువ ఉంటుంది అన్నట్టు. లాస్ట్ లో ఉన్న వాల్యూ అనేది ఆ బేస్ కి ఒక వాల్యూ తక్కువ ఉంటుంది. ఈ విధంగా ప్రతి నెంబర్ సిస్టమ్ లో ఇప్పుడు బేస్ 13 తీసుకోండి, 0 to 9 తర్వాత ABC అని ఉంటుంది. నెక్స్ట్ బేస్ 16 తీసుకుంటే 0 to 9 తర్వాత ABCD EF అని ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ బేస్ 20 తర్వాత బేస్ 21, బేస్ 22 ఇలా చాలా నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇస్తున్నాం మనం ఇంకొకటి. బేస్ 36 తీసుకోండి. బేస్ 36 తీసుకుంటే దాంట్లో ఎలా ఉంటాయి డిజిట్స్ 0 to 9 తర్వాత A to Z వరకు ఉంటాయి. ఇలా 0 to 9 అంటే ఏంటంటే 0 to 9 అంటే 10 డిజిట్స్. నెక్స్ట్ ఈ A to Z అంటే 26 లెటర్స్ కదా. సో ఆ 10 ఈ 26 టోటల్ గా 36 ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బేస్ 62 తీసుకోండి, 0 to 9 ఉంటుంది. నెక్స్ట్ A to Z కంటిన్యూ అవుతుంది, తర్వాత స్మాల్ A to Z అనేది ఇట్లా రిపీట్ అవుతుంది. సో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే నెంబర్ సిస్టమ్స్ ఏంటంటే బేస్ 2 బైనరీ నెంబర్ సిస్టమ్, బేస్ 8 ఆక్టల్ నెంబర్ సిస్టమ్, బేస్ 10 డెసిమల్ నెంబర్ సిస్టమ్, బేస్ 16 హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. ఇప్పుడు మనం నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇవి ఎక్కడెక్కడ అప్లై చేస్తామో చూద్దాం. అంటే వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ దీస్ నెంబర్ సిస్టమ్స్ అనేది తెలుసుకుందాం. బేస్ 1 నెంబర్ సిస్టమ్, ఇందులో ఓన్లీ 1 డిజిట్ ఉంటుంది, అది ఏంటంటే 1. ఇది టాలీ మార్క్స్ థియరిటికల్ CS కోసం యూస్ చేస్తాం, ఇప్పుడు ఎక్కువ యూస్ చేయట్లేదు. బేస్ 2 నెంబర్ సిస్టమ్ వచ్చేసి దీంట్లో 2 డిజిట్స్ ఉంటాయి, 0 ఇంకా 1. ఇది కంప్యూటర్స్లో డిజిటల్ లాజిక్లో యూస్ చేస్తాం. బేస్ 3 నెంబర్ సిస్టమ్, ఇందులో 0, 1, 2 3 డిజిట్స్ ఉంటాయి. ఇది టర్నరీ కంప్యూటింగ్లో యూస్ చేస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్లో యూస్ చేస్తాం. బేస్ 4 నెంబర్ సిస్టమ్, దీంట్లో 0, 1, 2, 3 4 డిజిట్స్ ఉంటాయి. ఇది DNA కోడింగ్లో యూజ్ చేస్తాం, ఎందుకంటే DNAలో మనకి ATGC అనే 4 ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ బేస్ 5 నెంబర్ సిస్టమ్, ఇందులో 0, 1, 2, 3, 4 వరకు టోటల్గా 5 డిజిట్స్ ఉంటాయి. ఇది ఆన్జెంట్ సిస్టమ్స్ ఇది. నెక్స్ట్ బేస్ 6 నెంబర్ సిస్టమ్, ఇందులో 0 to 5 వరకు ఉంటాయి, అంటే 0, 1, 2, 3, 4, 5. ఇది రేర్గా యూజ్ చేస్తాం, ఫజిల్స్లో యూజ్ చేస్తాం. బేస్ 7 నెంబర్ సిస్టమ్, ఇందులో 0, 1, 2, 3, 4, 5, 6 అంటే 7 డిజిట్స్ ఉంటాయి, ఇది కూడా రేర్గా యూజ్ చేస్తాం. బేస్ 8 నెంబర్ సిస్టమ్, నెక్స్ట్ వన్ 0 to 7 అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఇది ఎర్లీ కంప్యూటర్స్లో యూజ్ చేస్తాము, యునిక్స్ పర్మిషన్స్లో అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అనే ఫైల్ పర్మిషన్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ బేస్ 9 నెంబర్ సిస్టమ్, ఇందులో 0 to 8 వరకు ఉంటాయి, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది కూడా రేర్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ బేస్ 10 నెంబర్ సిస్టమ్, ఇది యూనివర్సల్ డెసిమల్ నెంబర్ సిస్టమ్, ఇందులో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టోటల్గా 10 డిజిట్స్ ఉంటాయి. మన రెగ్యులర్ లైఫ్లో ఈ నెంబర్ సిస్టమ్లో మనం యూజ్ చేస్తుంటాం ప్రతి వాటికి కూడా. నెక్స్ట్ బేస్ 11 to 15 వరకు ఉన్న నెంబర్ సిస్టమ్ చూస్తున్నాం. 0 to 9 నుండి A to E వరకు ఇందులో ఉంటాయి, థియరిటికల్ పర్పస్లో యూజ్ చేస్తాం. తర్వాత బేస్ 16 నెంబర్ సిస్టమ్, ఇందులో 0 to 9 నుండి A to F వరకు ఉంటుంది, అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. తర్వాత ABCDEF ఇది కంప్యూటింగ్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ మెమరీ అడ్రసింగ్లో, నెక్స్ట్ కలర్ కోడ్స్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ బేస్ 17 to 19, ఇందులో 0 to 9 నుండి A to I వరకు ఉంటాయి, ఇది కూడా రేర్గా యూజ్ చేస్తారు నెంబర్ సిస్టమ్ని. నెక్స్ట్ బేస్ 20 నెంబర్ సిస్టమ్, ఇందులో 0 to 9 నుండి A to J వరకు ఉంటుంది, ఇది హిస్టారికల్ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ బేస్ 21 to 31 నెంబర్ సిస్టమ్స్, ఇందులో ఎక్స్టెండెడ్ డిజిట్స్ యూజ్ చేస్తారు, 0 to 9 నుండి. నెక్స్ట్ లెటర్స్ కూడా యూజ్ చేస్తారు, ఇది రేర్ నెంబర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ బేస్ 32 నెంబర్ సిస్టమ్, ఇందులో క్యాపిటల్ A to క్యాపిటల్ Z వరకు ఉంటుంది, తర్వాత 2 to 7 నెంబర్స్ ఉంటాయి, ఇది బేస్ 32 ఎన్కోడింగ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా QR కోడ్స్లో కూడా యూజ్ చేస్తారు ఇదే నెంబర్ సిస్టమ్ని. నెక్స్ట్ బేస్ 33 to 35 నెంబర్ సిస్టమ్స్, ఇందులో ఎక్స్టెండెడ్ డిజిట్స్ ఉంటాయి, ఇది కూడా రేర్ నెంబర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ బేస్ 36 నెంబర్ సిస్టమ్, దీంట్లో 0 to 9 ఉంటుంది, తర్వాత క్యాపిటల్ A to క్యాపిటల్ Z. ఈ నెంబర్ సిస్టమ్ని యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ షార్ట్నర్స్కి ఇంకా కాంపాక్ట్ ఐడీస్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ బేస్ 37 to 59 నెంబర్ సిస్టమ్స్, ఇవి కూడా ఈ నెంబర్ సిస్టమ్స్లో ఎక్స్టెండెడ్ డిజిట్స్ యూజ్ చేస్తారు, ఇది కూడా థియరిటికల్ పర్పస్ యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా నెంబర్ సిస్టమ్స్. నెక్స్ట్ బేస్ 16 నెంబర్ సిస్టమ్, దీనిలో 0 to 59 వరకు ఉంటుంది, అయితే ఇది టైం చెప్పడానికి యూజ్ చేస్తాం, అంటే 60 seconds 60 minutes అని చెప్పేసి టైం చెప్పడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ బేస్ 61 to 63
నెంబర్ సిస్టమ్స్. ఇది ఎక్స్టెండెడ్ సెట్స్ యూజ్ చేస్తాయి ఇవన్నీ కూడా. ఇది కూడా రేర్ ఎన్కోడింగ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బేస్ 64 నెంబర్ సిస్టమ్. దీంట్లో A to Z క్యాపిటల్ ఉంటుంది, నెక్స్ట్ A to Z స్మాల్ ఉంటాయి, నెక్స్ట్ 0 to 9 ఉంటాయి, ఇంకా ప్లస్ డివిజన్ అనే 2 సింబల్స్ కూడా ఉంటాయి. ఇది బేస్ 64 ఎన్కోడింగ్లో వాడతారు, అంటే ఈమెయిల్స్, ఫైల్స్, HTML ఇమేజ్లో యూజ్ చేస్తారు ఇది. నెక్స్ట్ బేస్ 65 to 255 ఎక్స్టెండెడ్ ASCII అండ్ యూనికోడ్ సింబల్స్ యూజ్ చేస్తారు. ASCII అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. సో ఇవి కస్టమ్ ఎన్కోడింగ్స్కి అండ్ రీసెర్చ్కి యూజ్ చేస్తారు. బేస్ 256 నెంబర్ సిస్టమ్. ఇందులో 0 to 255 వరకు ఉంటాయి. ఇది బైట్స్, ఫైల్ స్టోరేజ్కి, ఇమేజ్కి, UTF-కి యూజ్ చేస్తారు. ఈ విధంగా మనకు నెంబర్ ఆఫ్ బేస్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో బైనరీ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అండ్ వాటి యొక్క అప్లికేషన్స్, రిమైనింగ్ కొన్ని నెంబర్ సిస్టమ్ కూడా మనం తెలుసుకున్నాం అండ్ వాటి అప్లికేషన్ కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనము బైనరీ నెంబర్ టు ఆక్టల్ నెంబర్, బైనరీ నెంబర్ టు హెక్సాడెసిమల్ నెంబర్, బైనరీ నెంబర్ టు డెసిమల్ నెంబర్ అండ్ ఆక్టల్ నెంబర్ టు డెసిమల్ నెంబర్, ఆక్టల్ నెంబర్ టు బైనరీ నెంబర్, ఈ విధంగా 12 డిఫరెంట్ కన్వర్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.